రోజులాగానే సురేష్ ఆఫీస్ నుంచి ఇంటికి వచ్చాడు. బ్యాగ్ సోఫాలో పడేసి కూర్చొని తల పట్టేసుకున్నాడు. ఆఫీస్లో వర్క్ ప్రెషర్, ట్రాఫిక్లో హెడేక్. పక్కనే వాళ్ళ ఇద్దరు కొడుకులు టీవీ రిమోట్ కోసం ఫైట్ చేస్తూ ఉన్నారు. ఈయనకు చిరాకు స్టార్ట్ అయింది. అంతలోనే తన చిన్న కూతురు వచ్చి ప్యాంట్ లాగుతూ ఉంది. నాన్న నాకు చాక్లెట్ ఇప్పించావు అనేసి. ఈయన అనుకున్నాడు ఏంది నా బతుకు అనేసి. అప్పుడే వాళ్ళ వైఫ్ వచ్చింది. ఏమండి బయటికి మనం వాకింగ్ పోదాం అనేసి. అప్పుడు ఆయన పిచ్చి పీక్స్కి వెళ్ళిపోయి ఏందే భర్త ఇంటికి వచ్చినాడు, అవును ఎలా ఉన్నాడు, తలనొస్తుందేమో, టీ పెడదామా అని ఇంగిత జ్ఞానం లేదు, వాకింగ్ పోదాం వాకింగ్ అని వాళ్ళ భార్య పైన అడిచేశాడు. అప్పుడే వాళ్ళ భార్య ఇలా కోపంతో చూసింది. ఎలాంటి చవట దద్దమ్మ దొరికాడు నాకు అనేసి బుంగమూతి పెట్టింది. అప్పుడే సడన్గా సురేష్ గుర్తొచ్చింది. అరే ఇదే ఇన్సిడెంట్ లాస్ట్ వీక్ కూడా జరిగింది కదరా బాబు, మళ్ళీ ఈ హెడేక్ అంతా నేను భరించలేను అనేసి ఆయన ఒక కొత్తగా ఆలోచించాడు. సర్లే ఈసారి కొంచెం డిఫరెంట్గా ట్రై చేద్దాం అనేసి వెంటనే రెడీ అయిపోయి తన భార్యని కన్విన్స్ చేసి పార్క్కి తీసుకెళ్ళాడు. అక్కడ వాకింగ్ చేస్తున్నప్పుడు దూరం నుంచి ఒక వ్యక్తి కనిపించాడు. దగ్గర రాగానే గుర్తుపెట్టాడు. అరే ఇది వీడు మన స్కూల్ ఫ్రెండ్ కదా అనేసి. సో అప్పుడు వాళ్ళ స్కూల్ ఫ్రెండ్తో కొంచెం టైం స్పెండ్ చేశాడు, మెమరీస్ రీకలెక్ట్ చేసుకున్నాడు. కొంచెం లైట్గా హాయిగా ఫీల్ అయిపోయి ఇంటికి వెళ్తూ ఉన్నాడు అనమాట. సో ఇంటికి వెళ్ళేటప్పుడు అనుకున్నాడు, అమ్మయ్య ఈరోజు నా ఫ్రెండ్ కలవడం వల్ల మొత్తం మూడ్ అంతా సెట్ అయిపోయింది అని. దీని నుంచి మనం తెలుసుకోవాల్సిన మోరల్ ఏంటి? భార్య మాట ఎప్పుడు వినాలా? మొత్తం పోతారు. భార్య మాట అప్పుడప్పుడు వినాలి. మోరల్ ఆఫ్ ద స్టోరీ ఏంటంటే, మనం ఎప్పుడైతే బ్యాడ్ మూడ్లో ఉంటామో, కొంచెం లైట్గా డిప్రెస్డ్ ఉంటామో, అప్పుడు నేచర్ మనకి కొన్ని ఆపర్చునిటీస్ ఇస్తుంది ఆ మూడ్లో నుంచి బయటికి రావడానికి. కానీ మనం దాన్ని ఇగ్నోర్ చేస్తాం. ఎందుకు? మూడ్ బాగాలేదు కాబట్టి అదే డిప్రెషన్ని కంటిన్యూ చేస్తూ ఉంటాం. నేచర్ ఇచ్చిన ఇండికేషన్స్ని, ఆపర్చునిటీస్ని మనం వాడుకోకపోతే సగం జీవితాన్ని డిప్రెషన్లోనే గడిపేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్, చిన్నప్పుడు మన నాన్న తిట్టినప్పుడు సాయంత్రమే మన ఫ్రెండ్స్ వచ్చేవాళ్ళు, అరే దారా క్రికెట్ ఆడదాం అనేసి. మనం చేస్తాయి నాకు మూడ్ లేదురా అంటాం. ఆ మూడ్ పోవాలనే కదా వాళ్ళు వచ్చి క్రికెట్ ఆడదాం అన్నారు. సో కాబట్టి గుర్తుపెట్టుకోండి దట్ వెన్ ఎవర్ యూ ఆర్ డిప్రెస్డ్, నేచర్ విల్ డెఫినెట్లీ గివ్ యూ సిగ్నల్స్ అండ్ ఆపర్చునిటీస్. దాన్ని గుర్తించండి అండ్ యూటిలైజ్ చేయండి. కొంచెం కష్టమే, ఎందుకంటే మనం ఒక మూడ్లో ఉన్నామంటే అదే మూడ్లో ఉండడానికి ట్రై చేస్తాం అవునా. అండ్ సడన్గా ఫోన్ తీసి అన్ని సాడ్ సాంగ్స్ పెట్టుకొని ఇంకా డిప్రెస్ అయిపోతాం. దీనికంటే ఏదైనా పిచ్చి వెర్రితనం ఏమైనా ఉందా? కాబట్టి మీరు కూడా సురేష్ లాగా ట్రెండ్ మార్చండి. ఇప్పుడు నేను చెప్పడైనా సరే మూడ్ బాగాలేకపోతే ఆపర్చునిటీస్ వస్తాయి, దాన్ని గుర్తించండి అండ్ ఆ మూడ్లో నుంచి రావడానికి ట్రై చేయండి. లేకపోతే చెప్పాక సగం జీవితం డిప్రెషన్లో గడిపేస్తారు. సో యాక్ట్ స్మార్ట్ అండ్ చేంజ్ యువర్ లైఫ్. గుడ్ లక్.